రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి శ్రీ దుబ్బా రాజరాజేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది। ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు। బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు। ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో శ్రీ దుబ్బా రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరు కాగా పార్టీ నాయకులు యువకులు ఘన స్వాగతం పలికారు। దర్శనం అనంతరం గ్రామస్తుడు సాజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏనుగు మనోహర్ రెడ్డిని కండువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాఘ అమావాస్య సందర్భంగా గ్రామాల్లో జాతర మహోత్సవాలు జరుగుతాయన్నారు। దుబ్బ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు। ఆయన వెంట వెంకట్రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ తంపుల సుమన్, చిట్టిపల్లి నరేష్, పరశురాములు, నాగరాజు, వేణు, బండారి వేణుకుమార్, అంజయ్య పాల్గొన్నారు। మాఘ అమావాస్య రోజున దుబ్బ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం, అదేవిధంగా రథోత్సవం, శివ కళ్యాణం ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈ గ్రామంలో జరుగుతున్న ఆనవాయితీలో భాగంగా అందరి మేము కూడా ఈ కమిటీ కానీ గ్రామ వచ్చి ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకొని ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని, దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని కుటుంబాలకు ఉండి అన్ని కుటుంబాలు సుఖ సంతోషంగా ఆర్థికంగా పరిపుష్టితో ఉండాలని, ఆరోగ్యంగా అన్ని కుటుంబాలు అన్ని ఆరోగ్యంగా ఉండాలని, దేవుని కృప ఉండాలని ఇప్పుడు మొక్కలు చెల్లించుకోవాలి, అందరి పక్షాన మొక్కలు చెల్లించుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గారితో పాటు అదేవిధంగా గ్రామ పెద్దలు చాలా అందరి పెద్దలు ఈ కార్యక్రమంలో అందరి పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో మాఘ అమావాస్య జాతర ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాఘ అమావాస్య సందర్భంగా జాతర జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు। ఈ వేడుకలకు సుమారు 70,000 మంది భక్తులు హాజరవుతారని తెలిపారు। రాబోయే రోజుల్లో ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు। ఆయన వెంట మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు। ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున శ్రీరామ ఉత్సవాలను పెద్ద ఎత్తున మహాజాతర కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు అందరి సమక్షంలోనూ మిత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, అతిథులు, గ్రామస్తులు, ప్రముఖులు అందరం కలిసి ఇప్పుడే దర్శనం చేసుకోవడం జరిగింది। ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు, రైతు సోదరులు కానీ, కార్మిక సోదరులు కానీ, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండి ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరి కుటుంబంగా ఉంచి సంతోషంగా ఉంచాలని ఇప్పుడే అందరి పక్షాన దేవునికి మొక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది। ఏర్పాట్లు కూడా రాబోయే కాలంలో కూడా ఘాట్ రోడ్లు కానీ ఇంకేమైనా చిన్న చిన్న అసౌకర్యంగా ఉన్న పనులు కూడా వేములవాడ టెంపుల్ అడాప్షన్ కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మిగిలిన పనులు కూడా పూర్తి స్థాయిలో త్వరగా చేసుకుంటూ పోతూ ఉంటే ఈ ప్రాంతంలోనే, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే శ్రీరామ ఆలయము ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రకృతి పరంగా ఎక్కడ కూడా లేదు కాబట్టి